ఇప్పటికి ఇంకా నా ప్రిన్సిపల్ నిండా పొట్టోడే చీటికి మాటికి చెయ్యేస్తూ కొడుతూ ఉంటాడే. అరే డఫా గళ్ళారా, స్టడీ క్లాస్ లెగ్గొట్టి బాత్రూమ్ లో డాన్స్ వేస్తున్నారా? ఐ సీ యు రెండ్రా. అరే ఆగరా, ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు? ఐఎమ్ రీడింగ్ ఫార్ములా సార్. ఫార్ములానా? యా. ఇక్కడ కూర్చొని చదువుకుంటావా బాత్రూమ్ లో? Yes, sir. మీ నాన్న డబ్బులు కట్టి చదువుకోరా అంటే రైట్ పాల్ ది గ్రేట్ ప్రిన్సిపల్. వెళ్ళండి. మీరు ఏ మూలలో ఏ దిక్కులో దక్కున్నా సరే వదిలిపెట్టండి, మిమ్మల్ని చంపేస్తాను. ఎవరా? నీకు కావాల్సింది నీ కుడివైపు నుంచి చూడు, కుడివైపు చూడు, నీ ఎడం వైపు చూడు. ఓకే, పైకి చూడు. దిక్కులు చూడకుండా వచ్చిన పని కానివరా. సార్ దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను దిక్కులు చూడను, నువ్వు దిక్కులు చూడొద్దు. వచ్చిన పని చూసుకుని వెళ్ళిపో. కుర్రోళ్ళందరూ కలిసి బుక్ చేసినట్టున్నారు దిక్కులు చూడకుండా. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దన్నానా? సార్ న్యూ జాయినింగ్ సార్. అయితే సెండ్ దమ్ ఇన్సైడ్. నమస్తే సార్, ఇవాళ మంచి రోజు అని చెప్తే జాయిన్ చేద్దామని తీసుకొచ్చానండి. అలాగా? అయితే నువ్వు కష్టపడి చదివి ర్యాంక్ కొట్టి పేపర్లో పడాలమ్మా. అంతా మన చేదస్తంగానండి. మంచి రోజు ఏంటి చెడ్డ రోజు ఏంటి? ఇవాళ మంచి అనుకున్నది రేపు చెడు అవుద్ది, ఇలా చెడు అనుకున్నది రేపు మంచి అవుద్ది. అసలు విషయానికి వస్తే అండి, మా అక్క మా బావ అండి, అదేనండి వీళ్ళ అమ్మ నాన్న. మా అమ్మాయిని ఏదో పెద్ద డాక్టర్ని చేద్దామని చెప్పేసి రోజుకి 20 గంటలు ఎంతెంత లావుబాటు పుస్తకాలు పెట్టి తెగ చదివించేశారండి. మార్కులు మాత్రం రావట్లేదండి. అదేంటో. అలా కాదు కానీ బావా, రోజుకి 20 గంటలు కాదు 24 గంటలు చదివించే కాలేజీ ఒకటి ఉందంటే అప్పుడు ఒప్పుకున్నాడండి. మా బావదంతా చెట్టు నెంబర్ 1 అయితే కాయ ఆటోమేటిక్ గా నెంబర్ 1 అవుతుందని లెక్కండి. మరి ఆ లెక్కనే మీ కాలేజే నెంబర్ 1 అని చెప్తే అప్పుడు ఒప్పుకున్నాడండి. మీరు బాగా చూసుకోవాలి. మరి ఏమైనా తేడా పడలు వచ్చినాయి అనుకోండి, మిమ్మల్ని ఏమండి బాబు, మమ్మల్ని తోలు తీసేస్తాడు. మరి ఏమనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మా కాలేజీ గురించి? 24 గంటలు కాదు, కుదిరితే 36 గంటలు దిక్కులు చూడకుండా చదివి పెడతాం. తెలుసా విషయం మీకు? ఏంటి ఒకసారి బ్యాక్ చూడండి. 1 4 5 7 8 9 10 మొత్తం 10 ర్యాంక్స్ లో 7 ర్యాంక్స్ మామేనయ్యా. చేపలు తెలుసు కదా, చేపలు రుద్దినట్టు పసా 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 రుద్దలు పెడతాం. తెలుసా? ఇది ఎంటైర్ స్టేట్ అవర్ కాలేజ్ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ డిసిప్లిన్. డిసిప్లిన్ డిసిప్లిన్. అప్పుడప్పుడు అయ్యి బాబోయ్, అద్దం పగిలిపోయిందిరా. ప్రిన్సిపల్ గారు చంపేస్తాడేమోరా. ఎవరు డబ్బులతో కట్టాడరా? మన డబ్బులే కదా. వెళ్ళాడరా. రోజులేంటే బాబు, ఏం ఎంజాయ్మెంట్ లేకుండా ఇలా అయిపోతున్నాయి. ఎప్పుడు చూసినా చదువు ఎంసెటో. ఓ సుఖం లేదు, శాంతి లేదు. బయాలజీడేమో తినేస్తాడు, కెమిస్ట్రీ చంపేస్తాడు. ఆ ప్రిన్సిపల్ గారికి ఏమో బోర్డే అందదు, ఓ ఎగిరెగిరి మరీ చెప్పేస్తాడు. గురువారం కదా బతికిపోయాం. మౌన వ్రత ముందు ప్రిన్సెస్ సార్ రౌండ్స్ వస్తున్నాడు రా. పుట్టోడికి మళ్ళీ దొరికిపోయిండ్రా బాబు. సార్ 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 అమ్మ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, టైం టేబుల్ చూసి వచ్చాను. కెన్ ఐ టేక్ మై క్లాస్? థ్యాంక్ యూ. ఇటు ఫిగర్ అంత బాగుంటుందంటరా, అందుకే కదా కాలేజీని నెట్టేశారు. ఏం బాగుంటామేమోరా, ప్రపంచంలోనే అందరి లవ్ స్టోరీలు కావాలి దానికి. నా వ్యాపారం తప్ప. ఈడి బాధ ఈడిది. అరే అగాధం, బాధపడకరా, ప్రతి కుక్క రోజు ఉంటుంది. నువ్వేంట్రా బాబు కర్ణంగారి దొడ్లో అంబూతులాగా. మాట్లాడు. హలో హలో, వినిపించట్లా?
ఫోన్ తిప్పా హలో నా పేరు రా భవానీ అండి. నేను స్వప్న అంటే తెలుస్తుందా? నువ్వు మాట్లాడా నేను స్వప్న 4th క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అండి. అప్పుడెప్పుడు సునామీ టైంలో మేమిద్దరం విడిపోయామండి. ఇప్పుడు అనుకునే పరిస్థితిలో సడన్ గా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. బాగా చెప్పానా? పాయింట్కి రావే. అయితే చాలా కష్టపడితే మీ కాలేజ్లోనే చదువుతుందని తెలిసిందండి. పేపర్ల మీద పేపర్లు తిరిగేస్తే మీ నంబర్ దొరికిందండి. మీరు కొంచెం అడ్రస్ చెప్తే. వెడ్డింగ్ కార్డ్ చాలా కాస్ట్లీ అండి, పంపించేస్తామండి. అమ్మా రా భవానీ, నువ్వేం మాట్లాడుతున్నావు అంతా రికార్డ్ అయింది. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, నీ చేత ఎవరు ఫోన్ చేయిస్తున్నారు క్లియర్గా కనపడుతుంది. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, మీరు డిస్టర్బ్ అవ్వద్దు. నేను దిక్కులు చూడను, మీరు దిక్కులు చూడకుండా ఫోన్ పెట్టేయండి. ఫోన్ పెట్టేయండి. ఏం మాట్లాడరేంటండి? చేతిలో కూడా తిప్పేస్తున్నారు వచ్చినప్పటి నుంచే. ఓహో, ఈరోజు మౌన వ్రతమా? చెప్పండి సార్. ఈ నెలంతా ఏం చేశాడనా? ఇంటి పట్టున కూర్చొని బాగా చదివాడండి. చెప్పాడండి, అంతా చెప్పాడండి. ఏం దాయడండి నా దగ్గర. ఒరే ఏంట్రా గొడవ, ఏంట్రా అది? అయినా చిన్న గొడవే కదండి, చూసి చూడనట్టు పోవాలి. ప్రతిదానికి మనం కూడా పెద్దాళ్ళని తొందరపడితే ఎలా సార్? ఏమండి, ఈడు వయసులో మనం కూడా చేయలేదా? చెప్పాలంటే తప్పన్నాక 2 సైడ్లు తప్పు ఉంటుంది కదండి. వాళ్ళ తల్లిదండ్రులు ఫీల్ అవుతుంటారు కదండి. పిల్లలంటే అందరూ ఒకటే అండి. ఇప్పుడు ఈత రాని వాడు నీటిలో పడి కొట్టుకుంటుంటే గట్టు మీద కూర్చుని ఎందుకు దిగావని ఆరా తీయడం కరెక్టా? వాడి ప్రాణం కాపాడాలి కానీ. ఏమంటారు సార్? సార్ ఎరా ఇలా అంటే ఏంటండి? ఓ ఏంటండి ఇది? మనోడి ఫోటోనా? ఆనవాళ్ళు తెలియట్లేదండి. నాకు చెప్పుంటే గణేష్ ఫోటో స్టూడియో నుంచి మంచి ఫోటో తెప్పించేవాడిని కదరా. బాలేదు సార్, హాల్ టికెట్ అంటే ఫోటో బాగుండాలి సార్. ఇంత చిన్న విషయానికి ఏదో కొంపలంటుకుపోయినట్టు అర్జెంట్గా రమ్మన్నారు తీసుకొచ్చావేంటి? మా నాన్న లైన్ కలకత్తా వెళ్ళాడు, 4 రోజుల దాకా రావడం చెప్పలేవా? చిన్న అబద్ధం కూడా ఆడటం రాదు, ఎలా రా? సర్లే ఒక పని చేయి, బాగా ఎగ్జామ్ రాసి త్వరగా వచ్చేయి. ఏంటి అందరూ కలిసి తిరుపతికి వెళ్దాం. వస్తా. బుక్ రీడు సార్. వాటర్ వాటర్. వెరీ టూ మచ్ వాటరా. గో గో.
రేయ్ వేర్ ఆర్ యూ గోయింగ్? వాటర్కి వాటర్ తీసాడు కదా, దట్ సైడ్ వెళ్తున్నా పెట్టి. అటు వెళ్ళాడు, ఇలాగే వెళ్తున్నాం. ఈడొకడు. రారా తొందర రా. రేయ్ వేర్ ఆర్ యూ? వేర్ ఆర్ యూ? హౌ మచ్ టైమ్ ఇన్సైడ్? కాదు, హౌ మచ్ టైమ్ ఇన్సైడ్? హౌ మచ్ టైమ్ ఇన్సైడ్? కమ్అట్, కమ్అట్. వాట్ హ్యాపెనింగ్? వాట్ హ్యాపెనింగ్ దిస్ ప్లేస్? వాట్ హ్యాపెనింగ్? సంథింగ్ ఈజ్ రాంగ్ బాయ్స్. వాట్ అంత నో గేమ్స్. ఐ ఆమ్ ఫుల్ డేరింగ్. ఈ మొటిమలేంటే బాబోయ్ అస్సలు తగ్గట్లేదు. చిరాకు వచ్చేస్తుంది బాబు. నీకోటి తెలుసా, ఎన్ని మొటిమలు ఉంటే అంతమందిని వెనకాల పడుతున్నాడు. సో లెక్క పెట్టి ఎవరికొకరికి ఓకే చెప్పేసాయి, తర్వాత నీ మొటిమలని మాయం. ఓయ్ మా నాన్నగారు 9 గంటలకి పడుకోమన్నారు బాబా. పడుకోరే, పడుకోండి. ఈ ముక్క 7 గంటలు చెప్తుంది, ఇది మాత్రం పడుకోదు. పట్ట పగలే చుక్కల్ని చూడాలి, లెక్చరర్ ముందే టెక్స్ట్ బుక్ చింపేంత ధైర్యం కావాలి. ప్రపంచంలో ఏ అమ్మాయికి పొడుగు జడ ఉండకూడదు. టైంతో పని లేని అసలు గడియారమే లేని లోకం కావాలి. ఆ లోకంలో కేవలం ఆనందం మాత్రమే ఉండి నేను ఫ్రీగా ఎంజాయ్ చేయాలి. ఏంటి పగటి కల్లా? కళ్ళలు ఎప్పుడు పగలే కనాలి, రాత్రిళ్ళు హాయిగా నిద్రపోవాలి. హలో, పగటి కలలు కనే వాళ్ళే లైఫ్ లో మొదట పడిపోతారమ్మా. ఆల్రెడీ లైఫ్ లో బోల్డని కష్టాలు, కాంప్రమైజ్లు, మళ్ళీ ఊహల్లో కూడా కాంప్రమైజా? కానీ ఇలాంటి ఊహలా వెరైటీ కదా. బాబాయ్ ఇదేంటి? నాకు గలగల యాంకర్లా మాట్లాడాలని కోరిక. చాలా కష్టం కానీ నాకు సింపుల్ కదా. ఓయ్ మా నాన్నగారు 12 గంటలకి పడుకోమన్నారు బాబా. పడుకోరే, పడుకోండి. అయ్య బాబాయ్ గొప్ప సెట్ చేసారా? నువ్వు ఉండే ఏంట్రా ఎప్పుడు చూసినప్పుడు గ్లాస్ పచ్చి అవుతావు ఏంటి? మనకి ఎండింగ్ ముందు తెలిసిపోయింది అనుకో, మధ్యలో ఇలాంటి ఏదో ఏడొచ్చి డిస్టర్బ్ చేసినా పెద్ద ప్రాబ్లం లేదు కదా. తెగ చూస్తున్నానంటే ఏంటి చూడు. ఎక్స్క్యూజ్ మీ మేడం. హాయ్ బాబోయ్ వచ్చేసింది రోయ్. మేడం కెమిస్ట్రీ మాన్యుల్ ఎక్కడుంది మేడం? ఏ స్వప్న ఇక్కడుందే. ఏ కాడా? ఇక్కడే. ఏ కాడా? అరే ఆగరా, ఈరోజు ఎలాగైనా సరే దాంతో మాట్లాడారు. మాట్లాడాలా? నువ్వు మడతెట్టేస్తారా? ప్రిన్సిపల్ గారు చూస్తే ఇద్దరిని కలిపి మడతెట్టేస్తాడు. అదేంట్రా అంత పొడుగుంది? ఒరిజినల్ అంటావా? ఒక్క నిమిషం అలాగే ఉండు. అయ్య బాబోయ్ రే, ఏదో అనుకుంటాం కానీ అమ్మాలని తగిలేని చూడలే. ఆ కళ్ళేంట్రా దెయ్యంలాగా. నిన్న విసిలేసి నువ్వేనా? కాదా? ఇది అనుకుని తెగేసేసాం. నెక్స్ట్ 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 షర్ట్ ఏం చేసావు? ఉతికావా? ప్రిన్సిపల్ గారు ఉతికెళ్ళలేదా? సరే నేను 4 days లీవ్ లో ఫిజిక్స్ లెక్చరర్ ఏ కాడా? ఏ ఏమన్నా పోయే కాలం నీకు? ఆ లాంగ్వేజ్ ఏంటే? సరిగా మాట్లాడను రాదా? ఇంకొకసారి అలా మాట్లాడు అనుకో, ఆ పొడుగు జడ ఉంది కదా కత్తిరించి చెత్త. హాయ్ బాబోయ్ గుండేంట్రా
అమ్మాయితో మాట్లాడేంతసేపు ఏదో బెలూన్ పేలి పేలక ఎలి ఎలి పాలు ఒలికమ్మా